బేకింగ్ సోడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. వంటల్లో ఎక్కువగా వాడేది. అప్పుడప్పుడు కేక్ మిశ్రమం చేసేటప్పుడు అర స్పూన్ వేస్తే చాలు మెత్తగా కేక్ భలే వస్తుంది. ఇక బజ్జీలు, పకోడీలంటే ఇంక చెప్పనక్కర్లేదు. అండ్ డీప్ ఫ్రై చేసే వంటకాల్లో అయితే దీన్ని ఖచ్చితంగా వాడతారు. ఇడ్లీ, దోస పిండిలో కలుపుతారు. నిజానికి ఈ పౌడర్‌తో ఇంతే ఉపయోగాలున్నాయి అనుకుంటారు. కానీ ఇంకా ఉపయోగాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం. బేకింగ్ సోడా అంటే ఏంటో తెలుసా అసల? ఇది ఒక రసాయన సమ్మేళనం. దీని శాస్త్రీయ నామం సోడియం బైకార్బోనేట్. అంటే ఇందులో కూడా ఉప్పు ఉంటుంది. గుండెల్లో మంటగా ఉందా? అయితే గబగబా హాస్పిటల్‌కి పరిగెట్టాలి అనుకునే ముందు కొంచెం ఉపశమనం పొందుదాం. జీర్ణాశయానికి ఎగువ భాగంగా మంట ఉన్నట్టయితే చాలామంది గుండెల్లో మంట అనిపించి యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణం అవుతూ ఉంటుంది. అయితే బేకింగ్ సోడాలో ఆల్సిన్ లక్షణాలు ఉంటాయి. దీన్ని యాసిడ్ ప్రభావితం తగ్గిస్తుంది. నీటిలో చిటికెడు బేకింగ్ సోడా కలుపుకొని తాగండి. కొంచెం రిలాక్స్ ఇస్తుంది. ఆ తర్వాత మీరు హాస్పిటల్‌కి వెళ్ళొచ్చు. ఇకపోతే బ్రష్ చేసిన తర్వాత కూడా ఇంకా మన మౌత్ స్మెల్ వస్తూ ఉందా? అయితే బేకింగ్ సోడాలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు బాగుంటాయి. మౌత్ వాష్‌కి బాగా పనికొస్తుంది. గోరువెచ్చని నీటిలో అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి నోరు పుక్కిలిస్తే మంచిది. ఇంకా డియోడ్రెంట్స్ చాలా రకాలు కొంటూ ఉంటారా? అయితే ఈసారి నుంచి ఇలా చేయండి. అయినా చెమట వాసన మాత్రం పోవట్లేదు. బోలెడన్ని డియోడ్రెంట్లు వాడుతున్నాము. చాలా కాస్ట్లీ అనుకుంటారా? చెమట వాసన పోయేలా చేయటంలో కూడా బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. చెమట వాసన రాకుండా ఉండాలంటే చంకల్లో పౌడర్‌కి బదులు బేకింగ్ సోడాను చల్లుకొని హ్యాపీగా బయటికి వెళ్ళండి. కొంచెం సిల్లీగా అనిపిస్తుంది కదా! కానీ ఇది నిజం. ఎయిర్ ఫ్రెషనర్‌కి మనము రకరకాల ఎయిర్ ఫ్రెషనర్స్‌ని కొంటూ ఉంటాం. కానీ బేకింగ్ సోడా ఎయిర్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది. చెడు వాసన పోగొడుతూ ఉంటుంది. చెడు వాసన వస్తున్న ప్లేస్‌లో బేకింగ్ పౌడర్‌ని చల్లితే అది హ్యాపీగా చెడు వాసన తీసేసి మంచి సువాసన వెదజల్లుతుంది. ఇక దుస్తుల పైన మరకలు పడుతూ ఉంటాయి. అంటే టీ తాగేటప్పుడు, ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఏవో కారణాల వల్ల మన బట్టల మీద మరకలు పడుతూ ఉంటాయి. ఆ ప్లేస్‌లో బేకింగ్ సోడా దుస్తుల పైన మరకను తొలగిస్తుంది. బేకింగ్ సోడా మీ దుస్తుల్ని తెల్లగా మారుస్తుంది. వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేటప్పుడు కాస్త బేకింగ్ సోడా చల్లి చూడండి, మీకే మార్పు కనిపిస్తుంది. ఇక బేకింగ్ సోడాలో గుండెకి చాలా మంచిది. చిన్ని గ్లాస్‌లో అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి రోజు తాగాలి. ఇలా తాగటం వల్ల గుండెకు మేలు కలుగుతుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు అడ్డంగా ఏవైనా వస్తే వాటిని తొలగిస్తుంది. వైద్యులు గుండె సమస్యలు తక్కువ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఇది తాగటం వల్ల. అలాగే అధికంగా తాగటం వల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఏదైనా మితంగానే తీసుకోవాలి. మరి మీకు అర్థమైంది కదా బేకింగ్ సోడా వల్ల ఉపయోగాలు. మరొక టిప్స్‌తో మళ్ళీ కలుద్దాం.